ఎంత ఇచ్చినావు డబ్బులు అసలు ఎందుకు ఇచ్చినావు వాళ్ళకు? ఎందుకు ఇచ్చినంటే ఇప్పుడు మా చుట్టాలు ఉన్నారు సార్, బాలాజీ ఓకే చుట్టాలు అంటే వాళ్ళకి ఇచ్చిన మామ అందరు ఇస్తున్నారు, మీకు కూడా ఇయ్యరారు మామ, అందరు బాగుపడుతున్నారు, 10 రూపాయలు వడ్డీ ఇస్తాడు మామ అని చెప్పిండు. కాబట్టి మేము కూడా ఇచ్చిన అంతే. ఎన్ని లక్షలు ఇచ్చినావు? 4 లక్షలు ఇచ్చిన. 4 లక్షలు ఇచ్చినావు. నీకు ఎప్పుడు తెలిసింది మోసపోయినావు అని? మోసపోయిన ఇప్పుడు లాస్ట్ తెలిసింది మాకు, లాస్ట్ తెలిసేది మాకు ఇంకా ఇంకా ముందు మాకు తెలియదు. సొంత మా చుట్టాలే, మా అక్క కొడుకే ఈ బాలాజీ. అయితే మామ అందరు ఇచ్చిండు, మీకు కూడా ఈ మధ్య పుట్టముడి వచ్చిండు. అంటే నేను అప్పు తీసుకొని వచ్చేది, అప్పు తీసుకొని మా చుట్టాల కాడ అప్పు తీసుకొచ్చి మేము కూడా ఇచ్చిన సార్. అసలు నీకు ఏం చెప్పి ఇచ్చిండు మరి అతను? ఏ రకంగా? అసలు నేను ఒక మన పైరో చేస్తున్నా, ఒక మిండికి చేస్తున్నా, ఒక మన బయట ఏదో నేను రెడిషన్ చేస్తున్నా, నీకెందుకు 10 రూపాయలు వడ్డీతోటి ఇస్తామని ఇచ్చేసిన అప్పు తీసి. అంటే మంచిగా ఇచ్చేదా? 1 నెల 2 నెలలు మంచిగా ఇచ్చిందా? వడ్డీ ఇయ్యలే, 3 నెలలకు ఇస్తా అన్నాడు, కడ పట్టుకుపోయిండు, వీళ్ళు కేసుకు పోయిండు. మాకు రూపాయి వడ్డీ ఇయ్యలే సార్, 1 రూపాయి వడ్డీ ఇయ్యలే. కొంతమంది ఏదో లక్షలు కోట్లు ఇచ్చిండు కానీ 3 నెలలకు ఇస్తున్నాడు. 2 నెలల 17 రోజులు అయింది కథం. అట్లనే అప్పుడు ట్రైన్లో తీసుకుపోయాడు, అక్కడి నుంచి అట్నే ఆగింది. ఇస్తామామని ఇంటి దగ్గర అట్నే నడుస్తుంది. ఇప్పుడు కేసులో పోతారు, ఎవడో పట్టుకుంటే కేసులో పోతారు, ఎవరైనా చెప్తే కేసులు పోతుడు. ఇస్తేనే ఇక అట్నే పోతుంది. ఎన్ని నెలలు అవుతుంది నువ్వు ఇచ్చే పైసలు? నా సంవత్సరం అయింది. ఏం వడ్డీ లేదు, ఏది లేదు, ఏం లేదు, వడ్డీ లేదు, ఏం లేదు. వడ్డీతోటి నేను 5 రూపాయల వడ్డీ తెచ్చి ఈయనకి ఇచ్చిన ఆశపడి. ఏదైనా అంటారు కదా, లంజా ఉంటది కదా, 10 రూపాయలు దంకొని 11 రూపాయలు దంగుతారు కదా, అందుకని నేను కూడా వస్తుందేమో ఆశపడి ఇచ్చిన అంతే. అంతే. నీ పైసలు వస్తాయని నమ్మకం ఉందా? నమ్మకం ఏం లేదు సార్. ఇంకా పట్టుకుని ఉంటారు, వాళ్ళు దేశం పట్టుకుంటారు. ఎక్కడ ఉంటారు? హైదరాబాద్ ఉంటారు, మళ్ళీ భువనగిరి ఉంటారు, మన నర్సరాపేట ఉంటారు, ఎక్కడ ఉంటారో తెలియదు. ఇంకా మా వాళ్ళు పోతారు, ఎక్కడ పడారు చోట్ల ఉంటారు, ఫోన్లో మాట్లాడి కట్ చేస్తారు అంతే. ఇంకా అంటే ఇందులో మంగ్లీ ఉందా మరేమైనా? అమ్మలికి అంటే మద్దు అంట, మంగళ లేదు, మన సంబంధం లేదు మాకు, మన బాలాజీ సంబంధం. బాలాకి ఇచ్చిన నేను అంతే. అంతే సార్, అంతే. ఎట్లా మరి పైసలు మళ్ళీ ఎట్లా మరి నీకు? నువ్వు వాళ్ళు ఇయ్యరు, మరి నువ్వు తెచ్చిన కాదు, మరి వాళ్ళు అడుగుతారు కదా మరి పైసలు. అడిగితే మేము కొట్లాడి పెడుతున్నా, ఆగు ఇస్తాడు బాలాజీ ఇస్తాను, నేను ఇస్తా, బాలాజీ ఇస్తానని వాళ్ళు అట్నే ఆగుతున్నా మా చుట్టాల్లో అంతే. ఇంకా కట్లాడ పెడుతున్నా మేము, ఆగు నాయన ఏం చేయాలి, నేను బీదోలో భూమి లేదు ఏం లేదు అని మా వాళ్ళు మా మొక్కం చూసి ఆగుతుండ్రు. ఈ బాలాజీ ఫోన్ చేస్తే ఇస్తా మామ అని అంటారు, ఇయ్యలే. 6 నెలలు ఇంకా మాట్లాడుకుంటా పోతుండు, టైం పెడుతుండు. ఇవి వచ్చిందా ఇంకా 6 నెలలకు ఇస్తారంటాడు. 6 నెలలు మా చుట్టాలు ఆపుతున్నాం మేము. మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ 6 నెలలు అట్నే అనుకుంటే ఇప్పుడు సంవత్సరం కావస్తుంది. ఎంత ఇచ్చినావు నువ్వు పైసలు? 40 లక్షలు ఇచ్చినా. ఏం నమ్మిచ్చినావు అసలు నువ్వు 40 లక్షలు? మా తండ్రులు ఏజెంట్లు ఉన్నారు, వీని చేతి కింద ఏజెంట్ పెట్టుకుంటూ, ఆ ఏజెంట్ లో మా తండ్రుల భూములు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, వాళ్ళని నమ్మి చూసినాం మేము. అయితే వాళ్ళు తెచ్చి వీళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి ఇస్తలేడు, వాళ్ళే మాకు ఇస్తలేరు. మేము మా అమ్మ భూమి అమ్మి వాళ్ళకి ఇస్తున్నాం. మేము తెచ్చిన కాడి ఇచ్చేది ఉంది మా పరిస్థితి. ఇప్పుడు 40 లక్షలు నీకు ఎక్కడి అసలు? అన్ని పైసలు ఎక్కడి? మేము మా చుట్టాల దగ్గర తెచ్చినాం. చుట్టాల దగ్గర మా బర్రెలు బంగారం ఉంటే బ్యాంకులో పెట్టినాం, ఇల్లు తాకట్లో పెట్టినాం, ఇల్లు కూడా లోన్ తెచ్చుకున్నాం, ఇల్లు మీద అట్లా తెచ్చి పెట్టినాం. వీళ్ళకి ఎన్ని నెలలు అయింది నువ్వు తీసుకో ఇచ్చి? ఆయనకు ఇచ్చి సంవత్సరం అవుతుంది. ఇప్పుడు ఏమైనా ఇచ్చిండ? నెల వడ్డీ ఏమైనా ఇచ్చాడు, 2 నెలలు ఇచ్చాడు. 40 లక్షలు అంతే. మరి ఎట్లా మరి? మీ పిల్లలు ఉంటారు కదా, మీ కొడుకు బిడ్డ, మరి వాళ్ళు అడుగుతలేరా? అడుగుతురు ఏం చేస్తాం ఇక, అడుగుతుంటే ఏం చేయాలి? ఇంకా మేమే కష్టపడి సంపాదించి ఇవ్వాలి, ఎట్లా తీర్పాలి. మా భూమి ఉంది కదా, అవి అమ్మి ఇవ్వాలి. ఇంకా మరి అసలు 40 లక్షలు ఇచ్చినావు, అసలు నువ్వు ఏ రకంగా ఇచ్చినావు? అసలు వాళ్ళు అడిగితే ఏమంటున్నారు? అసలు ఏం చేస్తా అని చెప్పి ఇచ్చిన వాళ్ళకు? సార్ మేము మా తండ్రి ఏజెంట్ ఉన్నారు కదా, ఏజెంట్లకు ఇచ్చినాం మేము. ఏజెంట్లు అయ్యామంటే మా చుట్టాలే, మా తండ్రి పొరలే, వాళ్ళకి చూసి ఇచ్చినాం మేము. అట్లా ఏమంటారు మరి? అడిగితే ఇప్పుడు ఏమంటారు? వీళ్ళు ఇస్తే వాళ్ళు ఇస్తామంటారు. ఇప్పుడు వీళ్ళు ఎట్లా ఇస్తారో ఆ రకంగా మేము ఇస్తామంటారు. ఇప్పుడు అట్లే ఇక నెలలు అనుకుంటా. ఇప్పుడు సంవత్సరం నుంచి అదే మాట్లాడుకుంటారు. ఇప్పుడు నువ్వు బయట తెచ్చినావు పైసలు, మరి వాళ్ళు అడుగుతారు, వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? మా భూమి అమ్మి ఇస్తున్నాం. ఇప్పుడు మేము ఏం చేస్తాం? ఏం చేస్తాం? మా ఇజ్జత్ పోతున్నాయి. ఇక చుట్టాల దగ్గర తెచ్చినాం, వాళ్ళు ఆగతలేరు కదా, మా ఉన్న భూమి అమ్మి వాళ్ళకి ఇచ్చినాం. అదే పరిస్థితి మాది. ఏం చేస్తాం? ఇంకా వీళ్ళంతా మోసం చేసిరా, మాకంతా ముంచిరు. వీళ్ళు వడ్డీలు ఆశ చూపించారు. వడ్డీ 1 నెల 2 నెలలు ఇంటికి వచ్చి ఇచ్చేది, 10 రూపాయల వడ్డీ అని అనేసరికి 7 పైసలు తెచ్చి ఇచ్చేసిన వీళ్ళని. అంతే. ఎంతమంది మీ తండ్రులు ఎంతమంది మోసపోయారు? మరి బాగా తండ్రులు 100 మంది ఉన్నారు, చాలా మంది. 10 మంది ఏజెంట్లు ఉంటారు, 100 మంది మాసినోళ్ళు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అట్లా ఇప్పుడు 150 కోట్లు అంటారు, మరి స్కామ్ అది నిజమేనా? నిజమే. మాది బ్యాంకులు ఉంది, మేము గోల్డ్ వ్యాపారం చేస్తున్నాం.
బ్యాంకులో పని చేస్తున్నాను అని మోసం చేసి తెచ్చిండు ఈయన. అలా అట్లా తెచ్చి అన్ని మోసం చేసిండు ఈయన. అట్లా చేసిండు. ఇట్లా మరి పైసలు వస్తాయని నీకు నమ్మకం ఉన్నదా అన్న మరి? నమ్మకం అంటే వీళ్ళ కాడ వచ్చేది మాకైతే నమ్మకం లేదన్న. మాకు ఏజెంట్లు ఉన్నారు కదా, ఏజెంట్లతో తీసుకోవాలి మేము. ఏజెంట్లకు భూమి అమ్మి ఇస్తాం మేము, వాళ్ళు అమ్మి మాకు ఇవ్వాలి. ఏమైనా పోలీస్ కేసు పెట్టిరా మీరేమైనా? మేము పిటిషన్ పెట్టినాం. పిటిషన్ పెడితే ఇంకా అవి కోర్టు తీరిపోయి వచ్చినాడు వస్తాయి, లేకుంటే అట్నే అని అంటారు. ఏం చేస్తాం? మరి అప్పులో అడుగుతారు కదా మరి, నేను ఇబ్బంది పెడతారు వచ్చి ఇంటికి వచ్చి, మరి నువ్వు వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? సమాధానం చెప్పాలంటే ఏమంటాం ఇక? చెప్పు చెప్పనా చెప్పు. మీడియా పడదు కాయ మారియా అప్పుడేనా చెప్పనా? వాళ్ళు అడుగుతారు కదా ఇచ్చిన వాళ్ళు. నిన్ను ఇచ్చిన వాళ్ళంటే మేము అన్నాం కదా, మేము ఇక మా తనలో ఏజెంట్లకు ఇచ్చినాం. మేము ఆ ఏజెంట్ల ద్వారా తీసుకోవాలి. మేము డైరెక్ట్ ఇవ్వలేము. అట్లా మరి వాళ్ళు ఇచ్చినాక అవుతారా మరి మీరు? ఆగాలి మరి, ఏం చేస్తాం? ఇచ్చి తప్పు చేసుకున్నాం, ఆగాలి మరి. అట్లా ఏం పేరు మరి వాళ్ళ పేరు? ఇచ్చిన వాళ్ళ పేరు ఏం పేరు? ఇచ్చిన వాళ్ళ పేరు ఒకని పేరు కృష్ణ, ఒకని పేరు బాలు. వాళ్ళకి ఇచ్చినాం. రమావతు మధు ఉండని తెలిసింది మరి. మధు వీళ్ళ ఇద్దరు పార్ట్నరు, వీళ్ళైతే ఇద్దరు అదే పని చేశారు. అలా 40 లక్షలు ఇచ్చినావు. ఎట్లా మరి వస్తాయని నమ్మకం ఉందా చెప్పనా? నమ్మకం ఉందా? ఇస్తే తీసుకుంటాం, లేదంటే పారిస్తాం. అంతే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.